బతుకు పాఠం నేర్పే బదిరుల కళాశాల. ఆగస్టు వరకు విద్యార్థులు చేరేందుకు అవకాశం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటైన బదిరుల కళాశాల వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రయోజకుల్ని చేస్తుంది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బదిరుల కళాశాల ఏర్పాటైంది. అప్పటికే మండల పరిధిలోని అవంతిపురంలో బదిరుల పాఠశాల ఉండగా మిర్యాలగూడలో సాధారణ విద్యార్థులతో పాటే బదిరులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ హెచ్ఈసి, సిజిఏ, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇవి ఆగస్టు వరకు కొనసాగనున్నాయి. ద్వితీయ సంవత్సరంలో హెచ్ఈసిలో 28, సిజిఏలో 34 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో చేరేందుకు అర్హతలు: తెలంగాణ ప్రాంత వాసులై ఉండాలి. 100% వినికిడి లోపం కలిగి దీనికి సంబంధించిన సదరు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. దూర విద్య కానీ సాధారణ విద్యలో కానీ 10th ఉత్తీర్ణులై ఉండాలి. 25 మార్కులు వస్తే పాస్. బదిర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సిలబస్ ఉంటుంది. వీరు 100కు 25 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే. వీరికి జంబ్లింగ్ సిస్టమ్, పరీక్ష ఫీజు ఉండదు. సెల్ఫ్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఏటా దాదాపు 100% ఫలితాలతో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. 2025-26లో కూడా 100% ఉత్తీర్ణత వచ్చింది. ఇక్కడ చదివిన విద్యార్థులు విఆర్ఓలు, పోస్ట్ మ్యాన్, ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా కొలువులు సాధించి పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల కోసం బాలురకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బాలికలకు అన్ని సామాజిక వర్గాల వారికి ఒకే వసతి గృహంలో ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడి కళాశాలలో సిజిఏ గ్రూపులో 2కి గాను 1 అధ్యాపకుడు మాత్రమే ఉన్నారు. హెచ్ఈసి గ్రూపులో ఎకనామిక్స్ అధ్యాపకుడి పోస్టు 4 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఈ పోస్టులను భర్తీ చేస్తే విద్యార్థులపై మరింత దృష్టి సారించవచ్చు. ఇప్పటి వరకు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం హెచ్ఈసిలో 32, సిజిఏలో 27 అడ్మిషన్లు అయ్యాయి. అర్హులైన విద్యార్థులు కళాశాలలో ఇంకా ప్రవేశాలు పొందవచ్చు అని మిర్యాలగూడ బదిరుల కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ నల్లగంటి రామకృష్ణ తెలిపారు.